ఇది ఈ సినిమా వచ్చింది మనకి 'హరిహర వీరమల్లు' ఈ సినిమా వచ్చిన తర్వాత ఎక్కడ లేని ఇబ్బందులు వచ్చేసినాయి జనాలకి. చూసే వాళ్ళంతా బాగానే ఉన్నాం, ఫ్యాన్స్ కానీ అందరం కూడా. ఆ ప్రొడ్యూసర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే యాంటీగా ఉంటారో వాళ్ళు అసలు చచ్చిపోతున్నారు. అసలు లాస్ వచ్చేసింది, తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలని, సంథింగ్ నచ్చలేదని. అది నీకెందుకు వచ్చిన ఇబ్బంది రా భాయ్? ఫ్యాన్స్కి ఇబ్బంది. మేము వరుసనే 10 ఫ్లాపులు చూసాం, 10 ఫ్లాపులు వరుసలో. అప్పుడే లైట్ తీసుకోలేదు మేము, ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకుంటాం? అర్థమవుతుందా? అరే లాస్ వస్తే ప్రొడ్యూసర్కి ఆయనకి హీరోకి మధ్య ఇబ్బంది రా భాయ్. నీకు వచ్చింది ఏముంది? వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఎవడైనా వచ్చి నీ దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు, ఒరే బాబు పవన్ కళ్యాణ్ మా డబ్బులన్నీ తినేసాడు ఆయన, సో సినిమా వల్ల లాస్ అయిపోయిందని ఎవరైనా వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చారా? మరి నీకెందుకు అంత దొరద? అవసరమా నీకు? అరే నువ్వు ఒక్క సినిమా ఫ్లాప్ అయ్యి ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంకొక 20 సినిమాలు ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ అలాగే ఉంటారు. అది నీకు తెలియదు, ఎందుకంటే ఫ్యాన్స్ అంటే నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళం మేము. సినిమా హీరో కానీ పక్కన పెట్టు, బోల్డ్ మంది ఉంటారు సినిమా హీరోలు, కాకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని రెస్పెక్ట్ ఇచ్చి ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ. అలా చాలా మంది హీరోలకు ఉన్నారు. ఓన్లీ పర్సనాలిటీ నచ్చి సినిమా ఫ్లాప్తో హిట్తో సంబంధం లేకుండా, అది ఎన్టీఆర్ గారైనా, రామ్ చరణ్ గారైనా, ప్రభాస్ గారైనా, ఎవరైనా సరే అందరికి ఫ్యాన్స్ సినిమా ఫ్లాప్ హిట్తో సంబంధం లేకుండా ఉంటారు. ఆయన వ్యక్తిత్వం నచ్చి గౌరవంతో. ఇంకోటి కూడా అన్నాడు, బెనిఫిట్ షోలు 1000 100,000 పెంచేస్తే నువ్వు వెళ్ళి చూసావా రాబాయ్? నువ్వు చూసావా? చూడలేదు. అందరూ చూడాలని అక్కడ రూల్ లేదు, చూసేవాళ్ళు చూస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఫ్లాప్ అయితే కూడా ఇబ్బంది పడేది, బాధపడేది ఫ్యాన్స్. నేను ఎవడైనా బలవంతంగా పట్టుకెళ్ళి నీ జేబులో డబ్బులు తీసుకెళ్ళి నీకు ఎవరైనా టికెట్ కొనిపిస్తున్నాడా? నువ్వు చూడకపోయినా పర్వాలేదురా సినిమా, నువ్వు కనీసం చూసుండు. ఎవడో చెప్పిన దాన్ని బట్టి సుళ్ళు పట్టుకుని ఫ్లాపు అంటున్నావు. అరే మీరు ఒకటి చెప్తున్నాను చూడు, ఎన్ని నెగిటివ్స్ వచ్చినా జరిగేది జరగకుండా పోదు. గ్రాఫిక్స్ బాగాలేదు, చూసాం, బాగున్నాయి ఇంకా చూస్తాం. నువ్వు బాగాలేదంటే ఇంకా చూస్తాం. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్ళలేదు కానీ బాగాలేదు అన్నట్టు కంపల్సరీ బాగుందని ఆ సినిమా, అది మాత్రం గుర్తుంచుకో. ఈ కోట్రలు కోదండలు ఈ పచ్చేసాలు వెళ్ళరు పోయి పక్కలు ఆడుకుని పోయి అంత టీవీ ఛానల్స్ పెట్టుకుని మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? కానీ ఒకటి ఉంది రోయ్, బెనిఫిట్ ఏంటంటే మా సినిమా బాగాలేదంటే ఒకటి, మా సినిమా మీద పెట్టుకునే రివ్యూస్ బాగాలేదు అన్నారు కదా, మీకు మాత్రం వ్యూస్ వస్తాయి, మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, షేర్లు వస్తాయి, లైక్లు వస్తాయి. అలా కూడా ఆయన మీకు ఫుడ్ పెడుతున్నాడు. ఆయన మీద నెగిటివ్ చెప్పుకునే వాళ్ళకు కూడా ఆయన ఫుడ్ పెడుతున్నాడు ఇండైరెక్ట్గా. సిగ్గులేని జోకర్ వాళ్ళు.